అవినీతి అనకుండా ఏపీ పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ చీఫ్ డాక్టర్ పాము పాండురంగారావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ బృందాలు 2 రోజులుగా ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన నివాసాల్లో జరిపిన సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఆయన వద్ద భారీ మొత్తంలో అక్రమాస్తులు గుర్తించారు. వీటిపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. భార్య రాజ్యలక్ష్మి పేరిట ఆదాయం చూపించేందుకు పాండురంగారావు షెల్ కంపెనీలను రిజిస్టర్ చేయించారని అధికారులు గుర్తించారు. విశాఖలో 2008లో ధర్మ ఇన్ఫోటెక్ కంపెనీ, 2010లో హైదరాబాద్లో రాజ్యలక్ష్మి హైటెక్ వర్క్స్, 2012లో హైదరాబాద్లో హెచ్ఎం టెక్నోక్రాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2013లో లక్ష్మి హనోరా డెవలపర్స్ పేరిట షెల్ కంపెనీల రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులు చెప్పారు. దర్యాప్తులో ఈ కంపెనీల్లో కార్యకలాపాలు జరగడం లేదని, అవి కేవలం షెల్ కంపెనీలేనని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. పట్టుబడిన ఆస్తులపై అభియోగ పత్రం నమోదు చేశారు. నిన్న జరిపిన సోదాల్లోనే సుమారు 500 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. పాండురంగారావును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డీజీ ఠాకూర్ ప్రభుత్వానికి సిఫార్సు